సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక టూల్ బాక్స్ అనేది అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో నా దగ్గర ఏంటంటే చాలా సామాన్లు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో వాటి కోసం అని చెప్పేసి ఒకటి అన్నీ కలిపి ఒకే దగ్గర ఉండేలాగా, ఎందుకంటే ఒకటి ఒక దగ్గర పెట్టి మర్చిపోవటం, ఇట్లా పనిలో పడి మర్చిపోవటం ఇలా అయితే జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఒక టూల్ బాక్స్ అయితే తెప్పించాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న మార్కెట్లో అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. సో అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత మీరే చెప్పాలి, నాకు ఈ కింద కామెంట్ అయితే చేయండి టూల్ బాక్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇదనమాట మన బిల్డ్ స్కిల్ కంపెనీ వాళ్ళది. సో ఇది ఒక టూల్ బాక్స్, ఇది చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఒకసారి చూడండి కింద పైన మొత్తం. ఇదేంటంటే మొత్తం వాటిని ఏమంటారు, 5 క్యాబిన్లు వస్తాయి ఇందులో. 5 క్యాబిన్లు అంటారా లేకపోతే ర్యాక్స్ అంటారా? సో 5 అయితే వస్తాయి. ఈ విధంగా అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. చూడొచ్చు ఇక్కడ ఇవి ఏంటంటే పైన డోర్స్ ఫ్రెండ్స్ ఇవి. సో క్లోజ్ చేయడానికి. సో ఇవి కేవలం డోర్స్ అనమాట. ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. చూడొచ్చు, ఇదో ఈ విధంగా మన సైడ్ అయితే అనాలి. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, 1 2 3 4 5. సో మొత్తం 5 అయితే వచ్చినాయి అనమాట. సో ఇందులో మనం ఇవేంటంటే చిన్నవి, పైన ఏంటంటే చిన్నవి. సో కింద మాత్రం ఒకటి పెద్దది అనేది వచ్చింది. ఇందులో ఏంటంటే మనం పెద్ద వస్తువులు అంటే డ్రిల్లింగ్ మిషన్ కానీ, యాంగిల్ గ్రైండర్ కానీ, సో ఇలాంటి హీట్ గన్ కానీ ఇలాంటివి ఏమన్నా అయితే ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఫ్రెంచ్లు, స్క్రూ డ్రైవర్స్, తర్వాత కటింగ్ ప్లేయర్లు, స్క్రూస్ చిన్నవి ఇంకా మనకి ఏమన్నా సంబంధించినవి ఈ చిన్న వీటిలలో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ ఈ కలర్ అయితే బాగుంది, నాకు కలర్ బాగా నచ్చింది. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను డైరెక్ట్ అయితే ఏం తీసుకోలేదు, రివ్యూస్ అయితే చూసిన నేను కూడా ఆల్రెడీ. సో మన తెలుగులో అయితే ఏం కనిపించలేదులే, కానీ వేరే వీడియోలు ఉంటే వాటిలో రివ్యూలు అయితే చూసిన అన్నమాట. అందులో కూడా నాకు కొంచెం మంచిగా అనిపించి తీసుకున్నా. ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ప్లాస్టిక్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఫైబర్ తెలియదు, కానీ అవి తీసుకుందాం అనుకున్నా. కొంచెం అవి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఇదైతే కాస్ట్ తక్కువ ఉంది. యాక్చువల్గా ఏంటంటే అందరూ నేను చూసిన వీడియోలు అన్నిట్లలో కూడా ఇది ఏంటంటే బిల్డ్ స్కిల్ అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ ఓపెన్ చేసి చూస్తే డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుంది. అందులో ఏంటంటే ఇది మొత్తం ఇవి 5 ఉన్నాయి కదా. సో ఇదేంటంటే మనకి ఎంత లేదని ఒక 1250-1300 రూపాయలు అయితే చూపెడుతుంది. ఇంకొకటి ఏంటంటే పైన ఇవి లేకుండా కేవలం ఈ 3 మాత్రమే ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ 3 మాత్రమే ఉంటాయి. అది మాత్రం ఒక 1100, 1050 అట్లా చూపెడుతుంది. అయితే నేనేం చేసినంటే ఇవి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి నేను ఒకసారి చెక్ చేసిన. సో ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. కేవలం 850 రూపాయలకి ఇది మనకు వచ్చిందనమాట. సో అది అనేది కొంచెం నాకు చాలా బెస్ట్ అనిపించింది. 850 రూపాయలకి ఇంత క్వాలిటీతోనే వచ్చిందంటే మామూలు విషయం కాదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి క్వాలిటీ. మీరు ఇక్కడ ఒకసారి ఇట్లా అటు ఇటు కదులుతుందని మీరు అట్లేమనుకోవద్దు. ఏదైనా సరే ఇట్లనే ఉంటుంది. వన్స్ మనం ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత స్టిఫ్గా అయితే ఉంటుంది. మనం క్లోజ్ చేసేటప్పుడు తర్వాత తీసేటప్పుడు మాత్రం ఇలా కదులుతుంది. సో మనం ఇలా పెట్టిన తర్వాత మాత్రం చాలా టైట్గా అయితే ఉంటుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇందులో ఏమేమి వస్తువులు నింపాలనేది ఒకసారి అయితే చూద్దాం. నా దగ్గర ఉన్న వస్తువులు అయితే దాదాపుగా ఇందులో పెట్టడానికి ట్రై చేస్తా. సో మనకి ఎంతవరకు సరిపోతుంది ఏంటనేది మీకు ఒకసారి మొత్తం పెట్టి అయితే చూపిస్తాను నేను.
చూశారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇంక చాలా ప్లేస్ అయితే ఉంది నాకు, అయినా కూడా ఇక పర్లేదు. ఇంకా మనకి ఏంటంటే మెయిన్గా మనకి ఎక్కువగా వాడే వాటిని ఇందులో అయితే పెట్టింది అనమాట. అప్పుడప్పుడు వాడే మాత్రం మనం ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి సో వాటిని అయితే వేరే సపరేట్ బాక్స్లో అయితే పెడతా. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఈ విధంగా పెట్టాం కదా. సో ఇంకా ప్లేస్ ఉంది, చాలా ప్లేస్ ఉంది. నేను ఏంటంటే కింది వరకే వచ్చినాయి ఇవన్నీ. సో వీటిని ఈ విధంగా దగ్గరికి అనుకొని ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. సో ఇలా అయినా చేయవచ్చు, లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. నాకు మాత్రం అసలు ఇక్కడ మనం వేరే ఏమైనా లాక్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి నేను లేపి చూచు. మొత్తం మీద కలిపి ఒక 10 kg వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈజీగా 10 kg ఉంటుంది, 10 to 12 kgs అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు అనమాట. నాకు ఇందులో డ్యామేజ్ కూడా చిన్న డ్యామేజ్ కూడా కనిపించలేదు ఫ్రెండ్స్ నాకు. కాకపోతే పెయింటింగే ఇది అక్కడక్కడ పెయింటింగ్ పూర్తిగా ఆరలేదు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడేం పెయింటింగ్ పోయింది, ఇక్కడ కొంచెం పెయింటింగ్ పోయింది, అంతే తప్ప వేరే డ్యామేజ్ అయితే నాకు అసలు ఏం కనిపించలేదు. సో ప్యాకింగ్ అయితే సూపర్ ప్యాకింగ్ అనమాట. ప్యాకింగ్ అయితే మస్తుగా ఉంది అసలు. సో ఇది ఫ్రెండ్స్, ఇందులో మనకి స్క్రూలు ఏమైనా టైట్ అయినా ఇలాంటివి ఏమైనా పోయినా కూడా మనం కొత్త వేసుకోవచ్చు. అంటే వీటిని తీయడానికి అయితే ఉండదు, ఒకవేళ ఊడిపోతే మాత్రం వేరే మన స్క్రూ ఫిట్టింగ్ వేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి.